డీటెయిల్స్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్కి మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. తాను చెప్పిన వ్యాఖ్యలపై కేటీఆర్ లీగల్ నోటీసులు ఇస్తానని బెదిరించాడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. చట్టవిరుద్ధమైన పనులు చేసి లీగల్ నోటీసుల గురించి మాట్లాడడానికి సిగ్గుండాలని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నువ్వు ఎప్పుడు కూడా నోటీసులు వెనక దాక్కునే పిరికివాడివి అంటూ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు బండి సంజయ్. నీవు చేసే కోతి పనులకు ఎవరూ భయపడ్డారంటూ ఇటు పేర్కొన్నారు. రాఖీ పండుగ కంటే ముందే సోదరుని ఎదుర్కోకుండా పారిపోతున్నావంటూ విమర్శించారు. తనకు ఇచ్చిన 48 గంటల సమయం పక్కన పెట్టేస్తే త్వరలోనే మీ చీకటి రహస్యాలన్నీ కూడా బయటపడతాయని కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు బండి సంజయ్. ఇక అంతకు ముందు సిట్ విచారణ అనంతరం కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ పై చేసిన ఆరోపణలు నిరూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 48 గంటల్లో బండి సంజయ్ క్షమాపణ చెప్పాలంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేకపోతే లీగల్ నోటీసులు కూడా పంపిస్తామని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ విభాగంపై కనీస పరిజ్ఞానం లేకుండా వ్యాఖ్యలు చేశారని, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అయిన బండి సంజయ్ కు పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. ఆయన చౌకబారు ఆరోపణలతో బండి సంజయ్ మరింత దిగజారాలని అసహనం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న బండి సంజయ్ తన వాంగ్మూలాన్ని ఇవ్వడానికి సిట్ దగ్గరకు వెళ్లారు. తన స్టేట్మెంట్స్ ను సిట్ రికార్డ్ చేసుకుంది. అయితే ఈ వ్యవహారం అనంతరం కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మాజీ మంత్రి కేటీఆర్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఇప్పుడు లీగల్ నోటీసులు ఇస్తారని బెదిరించాడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. చట్టవిరుద్ధమైన పనులు చేసేసి ఆ తర్వాత లీగల్ నోటీసుల గురించి మాట్లాడడానికి సిగ్గుండాలంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఆయన. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు లీగల్ నోటీసులు పంపించినట్టుగా బండి సంజయ్ పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశము సంచలనం సృష్టిస్తూ ఉంది. తాజాగా దాని వెనుక ఫోన్ ట్యాపింగ్ తెర వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనే దాని మీద సిట్ ఇప్పటికే విచారణ వేగవంతం చేస్తుంది. ఈ సిట్ విచారణలో అనేక అంశాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 4200 పైగా పైచీలకు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు అనేక రంగాలు, ఇందులో సినిమా రంగం కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, ఇటు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ప్రభుత్వ రంగాలు, అన్ని రంగాలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఇట్లా అనేక రంగాలు అన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఏ రంగాన్ని వదలకుండా అన్ని రంగాల్లో ఉన్నటువంటి అధికారుల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా కూడా ఇందులో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇదంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేసి భయపెట్టించి అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించడం కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పొలిటికల్గా రోజుకొకరి విచారణ తెర మీదకి వస్తుండడంతో మొత్తం కూడా ఇదంతా కూడా పొలిటికల్గా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కీలక నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి నేపథ్యంలో నిన్న బండి సంజయ్ కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ నిన్న సిట్ ముందుకు హాజరయ్యారు. కొన్ని కీలక డాక్యుమెంట్స్ ఆయనతో ఉన్నటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సిట్కి అందించడం జరిగింది. కీలకంగా బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా బీజేపీకి సంబంధించిన అంతర్గత అంశాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని ఎక్కడికక్కడ కట్టడి చేయడం, అట్లనే బండి సంజయ్ ఏదైతే కార్యక్రమాలకు సంబంధించిన ఆయనకు సంబంధించిన డేటా అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకోవడం, ఆయనను నిర్బంధించడం, అనేక అంశాల్లో ఆయనను ఇబ్బందులు పెట్టడం కావచ్చు, అట్లనే పార్టీకి సంబంధించిన అంతర్గత అంశాలు కూడా తెలుసుకొని వాటి మీద నిఘా పెట్టి బీజేపీని పూర్తి స్థాయిలో కట్టడి చేయడం లాంటి అనేక అంశాలు గతంలో జరిగాయనేది చాలా ప్రధానంగా నేతలందరూ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా బండి సంజయ్ కీలకంగా ఇందులో మొదటిగా ఆయన ఫోనే ట్యాపింగ్ జరిగినట్టుగా కూడా ఆయన అనేక సార్లు చెప్పినటువంటి నేపథ్యం. టీజీపీఎస్సీ పేపర్ లీకేజ్ కావచ్చు, అట్లనే 10th క్లాస్కి సంబంధించిన పేపర్ లీకేజ్ కావచ్చు, అట్లనే ఆయన చేసినటువంటి సంగ్రామ యాత్రలు కావచ్చు, అనేక అంశంలో బండి సంజయ్ ఆయన చేస్తున్నటువంటి షెడ్యూల్ అంతా కూడా తెలుసుకొని ఆయన మీద నిఘా పెంచి ఆయనని ఇబ్బందులకు గురి చేసినటువంటి నేపథ్యం ఉందనేది బీజేపీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న సిట్టు ముందరకు వచ్చిన
వెళ్ళినటువంటి బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ పైన. అట్లనే గత ముఖ్యమంత్రి కేటీఆర్ ఇట్లాంటి నేతల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా అనేక మంది ఇటు అన్ని రంగాలకు సంబంధించిన వాటితో పాటు జడ్జిల ఫోన్లు కూడా, ప్రొఫెసర్ల ఫోన్లు కూడా, చివరికి భార్యాభర్తలు మాట్లాడుకునే సీక్రెట్ అంశాలు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని ఎంజాయ్ చేయడం ఇది చాలా దుర్మార్గమైన పని. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి, సిబిఐకి విచారణ చేపట్టాలనేది బండి సంజయ్ నిన్న డిమాండ్ చేసినటువంటి నేపథ్యం. ఇక దీనికి సంబంధించిన ఎలిగేషన్స్ మీద కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ ఆరోపణలన్నీ కూడా నిరాధారణమైనవి. ఖచ్చితంగా బండి సంజయ్ 48 గంటల్లో డెడ్ లైన్ ఇస్తున్నా 48 గంటల్లో ఈ ఆరోపణలు చేసినటువంటి ఆరోపణలకు నిరూపించాలి, లేదంటే లీగల్గా కోర్టుకు లాగుతా అంటూ కూడా ఇటు కేటీఆర్ కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యం. ఇట్లా బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ మధ్యలో ఒక సవాలు ప్రతి సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సమాధానాలు ఆయన నిరూపిస్తారా, లేదంటే క్షమాపణలు చెప్తారా, లేదంటే కేటీఆర్ లీగల్ నోటీసులు పంపిస్తారా, అసలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతోంది. థ్యాంక్ యూ వెంకట్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. కేటీఆర్ నోటీసులు పంపిస్తా అంటూ బెదిరిస్తున్నారంటూ కూడా బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా చేయాల్సిందంతా చేసేసి ఆ తర్వాత నోటీసులు వెనక దాక్కోవడం పిరికివాడి లక్షణం అంటూ ఆయన ట్వీట్ చేశారు. దానికి సంబంధించి కేటీఆర్ అసలు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి.